జాయిన్ చేసుకుని ఇప్పుడు గెలిచారు. అది అంటే ఇప్పుడు జనసేన వచ్చింది కాబట్టి కూటమికి బలం ఉంది. ఒకవేళ విడిపోతే కూటమి మళ్ళీ పడిపోతుంది అంటున్నారు. చెప్పలేము బ్రో, ఎందుకంటే మేజర్గా వచ్చింది కూడా మనకి జనసేన పార్టీ నుంచి బాగా వచ్చాయి ఓట్స్. సో విడిపోతే మ్యాక్సిమం పోవచ్చు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ అంటే మన లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అనే ఆలోచన ఎవరికి వచ్చింది అనుకోవచ్చు అన్న? అంటే అటు నుంచి వైసీపీ చేస్తున్నారు లేకపోతే కూటమిలో ఉన్న వాళ్ళే చేస్తున్నారు అనుకో. ఇప్పుడు అవతల వాళ్ళు పుల్ల పెట్టడం కన్నా మనకే ఒక అది కలుగుతుంది మైండ్లో. తట్టుకోలేదు వాళ్ళు ఎవరో వచ్చి మన సొమ్ము తింటారు, వాళ్ళు మన కుర్చీలో కూర్చుంటారు, అదేదో మనమే కూర్చోబెడదాం మనోన్ని అని చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆ పార్టీలో ఉన్న నాయకులకు రావచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే మంచి పేరు తట్టుకోలేదు. అది కరెక్టే బ్రో. ఎవరు తట్టుకుంటారు? ఇంట్లో సొంత కొడుకుని తట్టుకోలేకపోతారు, పక్కన తీసుకొచ్చి పెడితే ఎవరు తట్టుకోలేరు. అంటే గెలవక ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట అంటే అదే రాజకీయం అంటే. ఇక గెలవక ముందు ఒక మాట మాట్లాడితే గెలిచిన ఒక మాట మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ఉండగా పవన్ కళ్యాణ్ సీఎంగా చూడొచ్చా? పవన్ కళ్యాణ్ సీఎంగా చూడొచ్చు అంటే చచ్చిపోయినాక చూస్తాం లేదు తెలియదు, కానీ ఉన్నప్పుడు చూడాలి డిప్యూటీ సీఎం. అంటే లోకేష్ ని సీఎం చేయకుండా పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు పలుకుతారా? మళ్ళీ చెప్పండి. ఇప్పుడు లోకేష్ ని సీఎం చేయకుండా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు పలుకుతారా? ఎవరికి సపోర్ట్ చేస్తారు? అసలు ఆయన ఎందుకు చెప్తాడు? నేనే సీఎం అంటాడు చంద్రబాబు నాయుడు. ఆయన దిగిపోయి మళ్ళీ నా కొడుకు కూర్చోడతా అని చెప్తాడా? ఉన్నప్పుడే కూర్చోట్లే, ఇక పవన్ కళ్యాణ్ కూర్చోడతా ఎట్లా చెప్తాడు? చెప్పడం కష్టం. ఓకే. సో ఓవరాల్ గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలన ఎట్లుందంటారు? పర్లేదు బ్రో, బెటరే. కొంచెం అయితే ఆంధ్రాలో, మాది ఆంధ్రానే, కొంచెం చాలా న్యాయంగా ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి.